నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రెట్రో మూవీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆన్‌లైన్ రివ్యూస్ చూడడం మానేశాను. వాళ్ళకు ప్రత్యేక ఎజెండా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఆయన అలా ఎందుకు అనాల్సొచ్చింది? అంటే ఆయన ఇటీవల సినిమా రెట్రో చాలా ఇబ్బందికరమైనటువంటి రివ్యూస్ని అయితే ఎదుర్కొంది. చాలా సీరియస్ క్రిటిసిజం వచ్చింది ఆ సినిమా మీద. అంటే ఒక మంచి నటుడిని తీసుకుని ఒక దారుణమైనటువంటి స్క్రిప్ట్తో బలి చేశాడు ఆయన అనే అభిప్రాయమే చాలామంది మాట్లాడారు. నిజానికి పూజా హెగ్డే క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినటువంటి పద్ధతి, అలాగే హీరో హీరోయిన్ ట్రాక్ మొత్తం కూడా చాలా ట్రాష్ అని ఓపెన్గా మాట్లాడారు. అంటే కొన్ని వేల సినిమాల్లో వచ్చిన ధోరణి ఆ ట్రాక్లో కనిపించింది. అది జనాల సహనాన్ని పరీక్ష పెట్టింది అనేది కూడా చాలామంది సమీక్షకులు మాట్లాడారు, రాశారు కూడా. అందువలన ఆయన కొంత గాయపడ్డాడు కార్తీక్ సుబ్బరాజ్. గాయపడి ఆయన అందరిలాగానే ఇప్పుడు ఆ మధ్యకాలంలో తెలుగు సినిమా నిర్మాతలు చాలామంది రివ్యూవర్స్ సినిమాలను చంపేస్తున్నారు అన్నారు. అలాగే ఈ రివ్యూ రాసేటువంటి వాళ్ళు లేకపోతే మాట్లాడే వాళ్ళకి అదర్ సైడ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అంటే ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకుని, ఇంకొక హీరో అభిమానుల దగ్గర డబ్బులు తీసుకుని, లేకపోతే ఇంకొక హీరో ఆఫీస్ నుంచి వీళ్ళకి ఏదో ముడుపులు ముడితే వీళ్ళు ఈ రకమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం కోసం రివ్యూలు చేస్తున్నారు అనే అభిప్రాయం తెలుగు నిర్మాతలు, దర్శకులు చాలామంది వ్యక్తం చేశారు. హీరోలు కూడా. హీరోల తాలూకా ఆఫీసుల నుంచి మీరు ఎవరికి అమ్ముడుపోయి మా సినిమాకి నెగిటివ్గా రివ్యూ చెప్పారు అని రివ్యూవర్స్కి ఫోనులు చేసి వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీలో కూడా. కాబట్టి అందులో భాగంగానే ఇది కూడా. ఇప్పుడు అతను కూడా దాదాపుగా నా సినిమాని అనవసరంగా నెగిటివిటీ చేశారు, నాది మంచి సినిమానే, మంచి కంటెంటే ఇచ్చాను నేను అని తన్ని తాను జస్టిఫై చేసుకోవడంలో భాగంగా మాట్లాడుతున్నాడు. కానీ అతను ఇచ్చినటువంటి కంటెంటు సెకండ్ హాఫ్లో పర్టికులర్గా ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా బెటర్గా నడుస్తుంది. అంతే తప్ప దానికోసం మిగిలిన సినిమా అంతా చూడాలంటే కుదరదు. క్లైమాక్స్ షాట్ చాలా బాగా తీశాడు, క్లైమాక్స్ సన్నివేశం కూడా చాలా బాగా తీశాడు, డైలాగ్ చాలా బాగా రాశాడు అక్కడ. కానీ దానికోసం అంత సినిమా భరించడం సాధ్యమా జనాలు అనేది ప్రశ్న. అందుకని నువ్వు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పదలుచుకున్న పద్ధతిలో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో కనుక చెప్పుంటే బెటర్గా ఉండేది. అది ఆలోచించుకోకుండా నువ్వు నీకు తోచిన పద్ధతిలో చాలా మూస ధోరణిలో సినిమా నడిపాడు ఆయన. మూస ధోరణికి జనాలు విసిగెత్తిపోయారు. చూసిన కొన్ని వేల సినిమాల్లో చూసిన సీన్సే రొటేట్ అవుతూ ఉంటాయి అక్కడ. ఏమిటి గోళ అంటే సూర్య లాంటి ఆర్టిస్టుని పెట్టుకుని కూడా ఇలాంటి సినిమా ఎందుకు తీశాడు అనేది అతని మీద క్రిటిసిజం. దానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు నెపం అవతల మీద కేసి తను తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సినిమా డిజాస్టర్కి కారణం డైరెక్టరే. నిర్మోహమాటంగా ఆయన కథను ఎంపిక చేయడం దగ్గర నుంచి ఆ కథని ఎగ్జిక్యూట్ చేసే వరకు రకరకాల తప్పులకు పాల్పడ్డాడు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అంటే ఈ రివ్యూవర్స్ మీద ఇటు డైరెక్టర్స్, నిర్మాతలు అసలు మీ రివ్యూస్ అవసరం లేదు, మేము ఎలాగైనా నడుపుకుంటామని చెప్పేసి జర్నలిస్టులు అన్నారు, ఈవెన్ రివ్యూవర్స్ కూడా అన్నారు. అసలు ఎందుకు వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అంటారు? అంటే ఫెయిల్యూర్ని ఒప్పుకోవడానికి కొంత సాహసం కావాలి. అది కొరవడుతోంది. అది కొరవడటం వలన తమని తాము చాలా గొప్పవాళ్ళుగా అనుకుని దాన్నే ప్రపంచం మీదకి రుద్దే ప్రయత్నంలో భాగంగా వీళ్ళతో గొడవ పడుతున్నారు వాళ్ళు. ఈ గొడవలు పడిన అంత మాత్రాన అంటే ప్రజలకు తెలుసు ఆయన ఏం తీశాడు. రివ్యూలు బ్యాడ్గా వచ్చి సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. ఉదాహరణకి నాని శనివారం అనే సినిమా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి ఆ సినిమా మీద, కానీ కలెక్షన్స్ బాగానే నడిచినాయి. అందుకని రివ్యూలు సినిమాని చంపేస్తాయి అనేది కూడా కరెక్ట్ కాదు. రివ్యూలు ఎన్టీ రామారావు గారి సినిమాలన్నిటికీ బ్యాడ్ రివ్యూసే ఉండేవి, కానీ థియేటర్ల దగ్గర జనాలు విపరీతంగా ఉండేవాళ్ళు. రివ్యూస్ ప్రభావం ఏమీ ఉండదు ప్రేక్షకుల మీద. కాకపోతే ప్రజెంట్ సొసైటీలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు రివ్యూవర్స్ అనేటువంటి సెక్షన్ ఒకటి ఉంటుంది, జర్నలిస్టులు వాళ్ళు రాస్తారు అని అనుకునేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడే. ప్రతి ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత తనకు అనిపించింది ఏదో సోషల్ మీడియాలో ఎక్కడో చోట రాసేస్తున్నాడు. దీని ప్రభావం జనం మీద ఉంటుంది. కాబట్టి సినిమాకు వస్తున్న ఆడియన్స్ మీద దాడి చేయండి మీరు, అంతే తప్ప రివ్యూవర్స్ అని చెప్పి ఒక సెట్ ఆఫ్ జర్నలిస్టుల మీద
దాడి చేయటం కరెక్ట్ కాదు. అది అందులో భాగంగానే మాట్లాడాడు ఆయన. ఉమ్, అలా దాడి చేయటం కోసమే బాధపడ్డాడు. కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అది. ఓకే. రివ్యూస్ ఏవో సినిమాలను డ్యామేజ్ చేస్తున్నాయి. రివ్యూస్ కొంత డిలే చేసేవ్వండి. శుక్రవారానికి సినిమా రిలీజ్ అయితే శుక్రవారమే రివ్యూ ఇవ్వడం ఎందుకు, ఆదివారం వరకు కనీసం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి సినిమాకి అని కూడా అంటున్నారు కొంతమంది. ఉమ్, అలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అనిపించింది చెప్పడం బెటరు. చెప్పిన తర్వాత ప్రపంచం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ఇష్టం. ఓకే. అంతే తప్ప అసలు చెప్పకపోవడం అనేది ఖచ్చితంగా తప్పు అవుతుంది. అంటే మొత్తానికి రివ్యూస్ ఇవ్వకపోతే అసలు సినిమా అనేది అంటే బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది అని రివ్యూస్ కూడా- ద్వారా సినిమాకి ప్రమోషన్ దక్కుతుంది. అవును. అది పాజిటివ్గానే జరగాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఉమ్, రివ్యూ అనే పేరులోనే ఆ ఉన్న కంటెంట్తో విభేదిస్తే దాన్ని కూడా చెప్పొచ్చని ఉంది. ఉమ్, అందుకని చెప్పి చెప్తున్నారు. ఓకే. లేదు అంటే పాత సినిమాలు, ఒక వెలుగు నీడలు అనే సినిమాలో జోక్ ఉంది. ఆ సినిమాలో పెకేటి శివరావు జర్నలిస్ట్. ఎక్కడికి వెళ్తున్నావు అని నాగేశ్వరరావు అడిగితే ఆయన చెప్తాడు, ఒక వరలో రెండు కత్తులు అని మహోజ్వల జానపద చిత్రం రివ్యూ ఉంది, చూసి బాగుందని రివ్యూ రాయాలంటాడు. అలా మేనేజ్ చేసి రాయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు సరఫరా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఆదుకుని వాళ్ళ సినిమాలకు అనుకూలమైన రివ్యూలు రాయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేరని నేను అనటం లేదు. కానీ సీరియస్గా సినిమాని సినిమాగానే ప్రేమించి సినిమా మీద క్రిటిసిజం ఓపెన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని తమతో నడిపించుకోగలిగినటువంటి కార్యక్రమం ఏదైనా డిజైన్ చేసుకోవాలి తప్ప వీళ్ళ మీద దాడి చేసి మీరేదో రాశారు నా సినిమా సర్వనాశనం చేశారు అని ఆక్రోశిస్తే పనులు అవ్వవు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.